హాయ్ అండి అందరికి. నేను మీ లతా వాసాని. ఈ రోజు కొన్ని కూరగాయలు ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, మనం హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఇక్కడ వంకాయలు ఉన్నాయి. చాలా కాలంగా వచ్చినాయి వంకాయలు. టమాటా ముక్క ఇది అయిపోతుంది, కొంచెం ముట్టిన టమాటాలు ఉన్నాయి. ఏంటది? పుదీనా పోస్తుందా? పచ్చడి వేసేసుకుందాం. పుదీనా ఫ్రెష్గా ఉంది, నాకు పోస్తుంటే వస్తుంది మళ్ళీ పుదీనా. అన్నయ్య కూడా వచ్చిండు చూడండి, వెజిటబుల్ హార్వెస్ట్ చేయడానికి. ఇక్కడ కూడా కొంచెం పుదీనా ఉందండి. ఇక్కడ టమాటో ఉంది. ఇక్కడ కూడా చూడండి వంకాయలు ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి వంకాయలు. నిమ్మ చెట్టు చూడండి, చాలా పూత పిందెకి దగ్గరలో ఉంది నిమ్మ చెట్టుకి మనకు. ఇక్కడ ఒక టమాటా ఉంది చూడండి, ఎంత బాగా వచ్చిందో. ఒక టమాటా దూరగా ఉంది, కోసేద్దాం. ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి. ఇక్కడ కొంచెం తోటకూర ఉన్నదండి, కోసుకుందాం, లేకపోతే ముదిరిపోతుంది వేస్ట్గా. తోటకూర ఫ్రెష్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వంకాయ ఉంది, కోసేద్దాం. కాకరకాయ చూడండి, చిట్టి కాకరకాయలు, ఎంత చిన్నగా ఉందో చూడండి కాకరకాయ. కోసేద్దామా? ఇవి మర్చిపోతే పండిపోతాయి. ఇంకా ఇక్కడ ఒక వంకాయ ఉంది, ఇది కూడా కోసేద్దాం. చెర్రీ టమాటో చూడండి ఎట్లా వచ్చినాయో. ఇవి ఇంకా పండలేదు, ఇవి వదిలేద్దాము. ఇక్కడ కొంచెం తోటకూర ఉంది, ఇందులో కూడా. అటువైపు ఉంది కొంచెం తోటకూర, కోసేసుకుందాం. ఇక్కడ పచ్చిమిర్చి ఉందండి, కోసేసుకుందాం. బుట్ట సరిపోట్లా, చూడండి ఎలా వచ్చాయి పచ్చిమిర్చి, ఎంత బాగున్నాయి ఫ్రెష్గా, మన ఆర్గానిక్ పచ్చిమిర్చి. ఎన్ని వచ్చినాయి చూడండి పచ్చిమిర్చి. టమాటో ఉన్నాయి ఇక్కడ. నువ్వు కూడా కోస్తావా? రాయడం కూడా వీడియోది. పచ్చిమిర్చి
ఒకసారి మళ్ళీ మీకు అన్ని చూపిస్తా ఎన్ని వచ్చినాయి అనేది. ఒక్క మొక్కకి ఎన్ని పచ్చిమిర్చి వస్తున్నాయో. మనం కోసిన కొద్దీ మళ్ళీ పూతొచ్చి మళ్ళీ కాతొస్తుంది. ఇటనే ఉంచితే పండిపోతే దేనికి పనికి రాకుండా అవుతాయి ఈ కాయలు. ఇక్కడ పడిపోతుంది. కళ్ళకు చాలా మంచిది పొన్నగంటి కూర. ఇక్కడ చూడండి ఎంత బాగుందో తోటకూర, ఎంత ఫ్రెష్ గా ఉందో, ఎంత చక్కగా ఉందో. ఈ కాడలు భలే ఉన్నాయండి. నేను తోటకూర కాడల పులుసు ట్రై చేస్తా ఈసారి. మా ఇంట్లోనో విసుక్కుంటున్నారు తోటకూర వండితే, ఆరోగ్యానికి మంచిదని చెప్తుంటే ఎప్పుడు తోటకూర తోటకూర అని అంటే నాకేం వదిలిపెట్ట బుద్ధ కావట్లేదు, అంత బాగుంటుంది. బుట్టలు సరిపోవట్లా, బుట్టలు నిండిపోతున్నాయి. మళ్ళోసారి వస్తాయి పాలకూరని. ఇక్కడ టమాటాలు చూడండి ఎంత బాగున్నాయో, ఎంత హెల్దీగా వచ్చినాయి. కోసేస్తా దూరకాయలు, ఎందుకంటే కొంచెం పచ్చడి పెడదాం అనుకుంటుంది. ఇది ఒక రకం అండి, ఇది మూడో రకం టమాటా. మనం అక్కడ రెండు రకాలు చూసాం, ఒకటి చిన్నది రౌండ్ది, ఒకటి పెద్ద రౌండ్ది. ఇది ఇంకొక రకం టమాటా. చూడండి ఇక్కడ కూడా టమాటాలు చూడండి ఎట్లున్నాయి. కొంచెం మట్టితో కుండి చూడు, కొంచెం మట్టితో ఎంత హెల్దీగా ఎంత ఆర్గానిక్ గా. నేను రోజు కోస్తున్నానండి. చెట్లకు నిలవడానికి వచ్చిన ప్రతిసారి కొంచెం ఇట్లా దూరగా టమాటాలు అన్ని కోసేస్తున్నా. మళ్ళీ నేను వచ్చేసరికి కనబడకపోతే మళ్ళా పండిపోతే వేస్ట్ అయిపోతే మెత్తబడిపోతే బాగుండదని కోసేస్తూనే ఉన్నా నేను. ఇక్కడ కూడా పాలకూర ఉందండి, ఎంత తాజాగా ఉందో చూడండి చిన్న కుండీలో. ఇంకొక రకం అండి టమాటా చూడండి, ఇది ఒక రకం షేప్ వేరే ఉంది, ఇది ఇంకో రకం దూరంగా ఉన్నది. కోసేద్దాం. మందారం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, ఇట్ట మందారం. ఇది మల్లె చెట్టు అండి, బొండు మల్లె. ఈ బొండు మల్లెను నేను మొత్తం ఆకులన్నీ తీసేసాను. ఇక మొగ్గు వస్తుంది చూడండి, ఆకులన్నీ తీసేస్తే చిగురు వచ్చేసింది, మొగ్గలు వస్తున్నాయి. హ్యాపీ, చాలా బాగుంది. మొగ్గలు వచ్చేస్తున్నాయి, ఇక్కడ కూడా మొగ్గలు వచ్చేస్తున్నాయి. మీకు పూలు వచ్చిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తా. ఇక్కడ కూడా పొన్నగంటి కూర ఉందండి, చూడండి పొన్నగంటి కూర. కొంచెం ముదిరిపోయింది ఇదంతా, జాగ్రత్తగా ఆకులన్నీ కట్ చేసుకోవాలి. కొంచెం టమాటా వేసుకొని వెల్లుల్లి వేసుకొని తింటే బాగుంటది కూర, టేస్ట్ ఉంటది. మీకు ఒకటి చూపిస్తారండి. మన అంజీర్ చెట్టుకు 14 అంజీర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇది చూడండి, ఇది పండింది, ఒక కాయ పండింది. ఇక్కడ కోసేస్తున్నా, ఎంత బాగుందో చూడండి. ఇక్కడ కూడా పండినాయండి, ఇక్కడ కూడా చూడండి. ఇలా చెట్టు మీద పండిన పండును కోసుకొని తింటే ఎంత ఆనందం ఉంటుందో అది అనుభవిస్తే గాని అర్థం కాదు. ఇంక ఇవి కాలేదు, ఎంత బాగున్నాయి చూడండి అంజీర్స్. ఇక్కడ చూడండి ఈ రెడ్డు మిరపకాయ, రెండు వచ్చి కూడా కొంచెం పాలకూర ఉంది. కర్రీలో కొంచెం కరివేపాకు కట్ చేసుకుందాం. ఈ కరివేపాకు మనం కోసేస్తా అంటేనే మంచిగా వస్తుంది. ఇంకా ఇద్దరు తీసేస్తాం, ముదిరిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి శివమల్లె పూలు ఉన్నాయి మనకి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో శివమల్లె పూలు. పోసుకుందాం. పూజకు అసలు మన ఇంట్లో పూలే చాలా ఎక్కువ అవుతున్నాయండి. ఇదివరకు బయట వాళ్ళ ఇంట్లో తెచ్చుకునేది, ఇంటి ముంగట దగ్గర తెచ్చుకుని మోమాట పడుకుంటా, ఇప్పుడు మనకే సరిపోతున్నాయి. ఈ దొండ చెట్టు, ఈ దొండపాదులు అన్ని తోటకూర అవి ఇవి ఉంటే అన్ని తీసేసానండి. తీసేసి కొంచెం కిచెన్ వేస్ట్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా బారిస్తున్నా నేను. ఇప్పుడు మంచిగా బారుతుంది, ఆరోగ్యంగా వస్తుంది. దీనికి ఇప్పుడిప్పుడే కాయలు పడుతున్నాయి. ఇవి చూడండి ఇక్కడ కాయలు ఉన్నాయి, ఇంత హెల్దీగా వచ్చినాయి కాయలు. ఇవి సాంబార్లకైనా పనికొస్తాయి మనకు. 2 అయితే 2, 3 అయితే 3.
మంచిగా వస్తుంది. ఇప్పుడు దీనికి ఇట్లనే మనం కిచెన్ వేస్ట్ కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చుకుంటూ వెళ్తే మనకు మంచి కాయలు రావచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చామంతి ఉంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. తెల్ల చామంతి, ఎండకు పాడైపోద్ది, కొద్దాం. గులాబీలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. బాబాకు పెట్టేద్దాం తీసుకెళ్ళి, అన్ని వాటి లైఫ్ అయిపోయింది. ఈ మొక్క తెలుసా అండి మీకు? ఈ మొక్క చూపించు. ఈ మొక్క చూడండి, ఈ మొక్క ఏంటో తెలుసా మీకు? బ్రహ్మకమలం చెట్టు. అది ఎంత బాగా వచ్చిందో చూడండి, బ్రహ్మకమలము. ఈసారి పూలు పూయాలని కోరుకుంటున్నది నేను. ఇక్కడ వంక చెట్టు కొన్ని వంకాయలు ఉన్నాయి, ఇక్కడ కూడా కోసుకుందాం. ఏ కూరగాయలు లేకున్నా అర్జెంట్ అవసరం ఉంటే బంగ్లా మీదకి ఎక్కిందంటే చాలండి, ఏదో కూడా దొరుకుతుంది. ఏం లేకుండా 4 పాలకూర ఆకులో బచ్చల కూర ఆకులో దొరుకుతాయి, తీసుకెళ్లి పప్పు వేసుకోవచ్చు. మిర్చి ఉన్నాయి, కొన్ని కోసుకుందాం. సూర్యముఖి మిర్చి చూడండి, ఇంకొన్ని ఉన్నాయి. సూర్యముఖి మిర్చి మన గార్డెన్ స్పెషల్ కదా, అంజీర్ ప్లాంట్ ఉన్న ఇది. ఈ కోసిన కొద్దీ మళ్ళీ పూత వచ్చేసి కాయలు వచ్చాయి. చూడండి బుట్ట ఎంత కలర్ఫుల్ గా కనబడుతుందో చూడండి. బుట్ట ఎంత హ్యాపీగా ఉంటది కదా మనం చేసుకుంటే. కొన్ని కనకాంబరాలు ఉన్నాయి, కింద ఎల్లో కనకాంబరాలు ఉన్నాయి, కానీ మనకి ఇప్పుడు అవసరం లేదు అవి. ఎండకు వేస్ట్ గా పోతున్నాయి, కోసుకుందాం. కోస్తావా కన్నా? వచ్చి పూలు కోస్తావా? మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఏదైనా పండించొచ్చండి మిద్దె మీద. కావాలంటే పూలు, పండ్లు, కాయలు, ఎవ్రీథింగ్ మనం పండించుకోవచ్చు. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి, కొంచెం శ్రద్ధ పెట్టి, టైం కేటాయిస్తే చాలు, ఏవైనా చేసుకోవచ్చు బంగ్లా మీద పంటలు. చూడండి, ఈరోజు మన గార్డెన్ హార్వెస్ట్ లో దొండకాయలు, కాకరకాయలు, 2 రకాల పచ్చిమిర్చి, 2 కాదు 3 రకాలు, ఈ సూర్యముఖి మిర్చితోని 3 రకాల మిర్చి, వంకాయలు, శివమల్లె పూలు, కరివేపాకు, కనకాంబరాలు, అంజీర్ ఫ్రూట్స్, టొమాటోస్, గులాబీ, చీమంతి, పొన్నగంటి కూర, తోటకూర, తర్వాత పుదీనా వచ్చింది. ఇంత హార్వెస్ట్ వచ్చింది మనకి. ఇంకా నేను పాలకూర కొయ్యలేదు, పాలకూర కోస్తే అది కూడా అవుతుంది కానీ అన్ని కోసి వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి కొయ్యలేదు. ఇది మన హార్వెస్ట్.